హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర సోయా చంక్స్ కర్రీ అండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పెద్ద సైజు టమాటోస్ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి అండి, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఇక్కడ గోంగూర కర్రీ కోసం నేను 2 బంచెస్ కట్టలు తీసుకున్నానండి. సో చక్కగా కడిగేసుకొని ఇలా మగ్గించేసుకోవాలి. 10 నిమిషాల వరకు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. చల్లార్చుకొని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సోయా చంక్స్ అన్నాం కదండి, 1 కప్ అండి చిన్న సైజు చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చక్కగా మిల్ మేకర్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలండి, పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలండి, ఇక్కడ 10 నుంచి 15 వరకు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకండి. ఇంతకుముందు కూడా వెల్లుల్లి వేసానండి, ఇవి చిన్న సైజు కాబట్టి కాస్తంత ఎక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అంతా వేగిన తర్వాత అండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో చాలా దగ్గర మనము వెల్లుల్లి యాడ్ చేసాము. సో అవి బాగా చిన్న సైజు కాబట్టి అండి వేసుకుంటే చాలా టేస్ట్ బాగానే ఉంటుందండి. సో ఇప్పుడైతే సాల్ట్ అండి, సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా కలిపేసుకోవాలండి. సో ఆయిల్ అంతా పైకి వచ్చిందా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గోంగూర కర్రీ అనుకున్నాం కదండి, ఇక్కడ 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ఏదైతే ఉందో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. చూడండి చక్కగా ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. సో అయిపోయిందండి కర్రీ అయితే. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.